నేను వెళ్ళిపోతున్నాను రా. ఐఎమ్ సారీ. ఫర్గివ్ మీ రా. బాయ్. హాయ్, నా పేరు రామ్. లవ్ ఈ వర్డ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎక్కడో ఏదో చోట మీ హార్ట్ ని టచ్ చేసి ఉంటుంది కదా. అవునండి, ఈ సృష్టిలో ఎన్నో ప్రేమ కథలు కొన్ని చరిత్రలో మెరిశాయి, కొన్ని చరిత్రని మనం నటించాయి, మరి కొన్ని మాత్రమే చరిత్రలో నిలిచాయి. అందులో నేను ఒక చిన్నవాడిని, నాదొక చిన్న స్టోరీ. మాయా బ్రతుకే మాయా వేదాలలో సారంగేనయా వింతేనయా జగమే మాయా బ్రతుకే మాయా. హాయ్, చెప్పానుగా నా పేరు రామ్. నేను బీటెక్ కంప్లీట్ చేసి విప్రో కన్సల్టెన్సీలో జాబ్ చేస్తున్నాను. ఈ గడ్డం చుట్టూ చేసి నేను లవ్ లో ఫెయిల్యూర్ అనుకుంటున్నాను కదా. మీ కేస్ కరెక్టే, నీ లవ్ ఫెయిల్యూర్. నా వల్ల కాదు, తన వల్ల. ఇప్పటికీ తను మర్చిపోలేను, ఎందుకంటే తను ద్వేషిస్తున్నా. హాయ్ రా, ఈడో పిచ్చోడు. రామ్, ఏంట్రా పుల్లన్నోడు పిల్ల అయిపోయావు? ఆ జోషి ఏదిరా? ఇక్కడ ఉన్నావేంటి? ఇంటికి వెళ్ళి మాడుకున్నారా? ఎలా ఉన్నావురా? ఉన్నానురా, ఏదో అలా ఉన్నాను. అవును, సంధ్య ఎలా ఉందిరా? ఎప్పుడు నీతోనే కదరా ఉండేది, కలిసి తిరిగేవారు కదా తను నీకోసం. ఏడ్చేదిరా నా కోసం, పిచ్చిది. నన్ను వదిలి అసలు ఉండేదే కాదు, ఎప్పుడు నా చేయి పట్టుకునే ఉండేదిరా, నా కళ్ళకు చూస్తూ ఉండేదిరా. నేను కూడా అలాగే ప్రేమించాను రా, కానీ వెళ్ళిపోయింది, నన్ను కాదని వెళ్ళిపోయిందిరా. అసలు ఏమైందిరా? ఫస్ట్ టైం ఫస్ట్ టైం తను చూశాను, చూడగానే పడిపోయాను.
తను చూడగానే నా గుండెకు రెక్కలు వచ్చేటయ్యేదిరా. కానీ నా రెక్కలు విరిచేసి వెళ్ళిపోయింది. తొంకొన్నట్టు దేవుడు కనబడితే నేనే దాని రెక్కలు విరిచేస్తా. ఊరుకోరా, సంధ్య ఎలాంటి పరిస్థితిలో చేసిందో. ఏంట్రా పరిస్థితులా? ప్రేమించినప్పుడు ఎవరో పరిస్థితులు, మాతో తిరిగినప్పుడు ఎవరో పరిస్థితులు, మాకలే ఎవరో పరిస్థితులు, పెళ్లికి మాత్రం వచ్చేస్తాయంట పరిస్థితులు. అట పరిస్థితులు రెడీ ఫుల్స్. తనకు భయం వేస్తే నా చేయి పట్టుకునేదిరా. అదే బాధగా ఉంటే నా భుజం మీద తలాల్చుకునేదిరా. సంధ్యభామ చనిపోయి 2 రోజులైంది. తన పెదాలపై చిరునవ్వు పోయి 2 రోజులైంది. నా కళ్ళలో నీళ్లు మొదలై 2 రోజులైంది. Stay with me, Ram. ఆ క్షణం అనిపించింది తనతో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు జీవించాను. మహారాణిలో చూసుకునేవాడు రా. ఇప్పటికీ నా కోటికి అదే మహారాణి. కానీ అదే వేరొక రాజుని చూసుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడ ఏదో అయ్యేదిరా. అప్పుడు తెలిసింది గుండెకి కలకి ఏదో లింక్ ఉందని. అందుకేనేమో ఇక్కడ బాధ ఉంటే కళ్ళలో తెలుసు. తనకి మొదటిసారి నా ప్రేమను తెలిపిన రోజు. నాకు తెలుసు ఈరోజు సంధ్యకు నా ప్రేమ గురించి చెప్తానని. ఇక్కడికి వచ్చి నీ సముద్రాన్ని ఎన్నోసార్లు చూశాను, కానీ నాకు ఇప్పుడు ఆ సముద్రం కనబడడం లేదు. రామ్, ఏదో చెప్తానన్నా. తన పాదాన్ని తాకడానికి సముద్రానికే ఛాన్స్ ఇవ్వడం లేదు. నాకు ఇస్తుందో లేదు. చెప్పు రామ్, చెప్పు. చెప్పు రామ్. ఐ లవ్ యూ. తర్వాత ఏమైందిరా? దేవుడు చాలా తెలివైనడు రా. ప్రేమలో గెలిచామని పార్టీ ఇచ్చేలోపే పెళ్ళికి కూడా యోగం ఉండాలి గుర్తు చేస్తాడు. రామ్ 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 నేను వెళ్ళిపోతున్నాను రామ్. I'm sorry. Forgive me.
బాయ్ 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 బాయ్. కేవలం వాళ్ళ ఫీలింగ్స్ చూపించుకోవడానికి మనం బెడ్రూమ్ బొమ్మలం కదరా, మనుషులు. మనకి మనసు ఉంటుందిరా. ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉండగా నీ సంజయ్ ఎందుకు ప్రేమించండి రా. ఏంట్రా నువ్వు కూడా ఏడుస్తున్నావు? అవునులే, ఎవరినైనా ఏడిపించే శక్తి దానికి ఉందిలే. సర్లే, నా స్టోరీలు అని చెప్పి నేను ఏడిపించాను. ఇంతకీ నీకు లవ్ స్టోరీ ఉండాలి కదా. అమ్మాయి ఏమైంది? పెళ్ళెప్పుడు? ఇంట్లో ఉన్నారు? తన నాతోనా? ప్రేమించిన వాడు పనికిరాడని, కాబోయేవాడు కాస్ట్లీ అని సారీ చెప్పి శుభలాగిచ్చిందిరా. నీ మనసులో కూడా జరిగిందా? తినే ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేరా. ప్రేమించడానికి టైం ఉంటుంది కానీ పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉండదు. ఉండరా, రోజు అమ్మను కూడా ఏడిపిస్తున్నాను రా. వాళ్ళ చేతిలో మోసపోయి కూడా బ్రతకడం వేస్ట్ రా. చచ్చిపోదాంరా. సరేరా, చచ్చిపోతాం. చచ్చిపోయి మళ్ళీ జంలో పుట్టి వాళ్ళకి మొగని చూపిద్దాం. ఎలా చచ్చిపోదాంరా? పని సిద్ధుకు చచ్చిపోదామా? నాకు మొగలు లేపురా. మరి ఊరేసుకుని చచ్చిపోదామా? నాకు గొంతుకు లేపురా. స్లీపింగ్ టాబ్లెట్ చేసి చచ్చిపోదాం. నా దగ్గర స్లీపర్స్ ఉన్నారా? ఫైనల్ కూడా చెప్తాను రా. ఆతో మొదలయ్యే అమ్మాయిలు అందంతో అట్రాక్ట్ చేస్తారు, ప్రేమతో ప్లే చేస్తారు, షాదీతో షాక్ ఇచ్చి గుండెల్లో గుంపలు గుచ్చుతారా. రే రంభా వరుస మనకులేరురా, వాళ్ళు కూడా నన్ను మోసం చేశారా? నైట్ మనం మిగిలింది స్లీప్ మిల్స్ కాదురా, మిన్స్. సర్లే, చర్చికి వెళ్ళినా వస్తావా? క్రీస్ చేస్తే ఉంది, కృష్ణుడు అయితే పదపోదాం. నేను వెళ్ళిపోతున్నాను సతీష్. నేనేమీ చెయ్యలేదు. ఐఎమ్ సారీ. మనం కలిసి ఉండడం కాదు, మనం ఇంకా పెళ్లి చేసుకోవాలి. ఫర్గివ్ మీ సతీష్. ఇంకో బగల గర్రా. సారీ చాలా తప్పు చేశాను. సారీ ఫాదర్. సంధ్య కూడా అలానే బాధపడుతుందేమోరా.
సంధ్య 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 రే I'm sorry. Forgive me, Ram. హే కిచెన్ లో పని మానేసి లోపల ఏం చేస్తున్నావు నువ్వు? బెడ్రూమ్ లో ఏంటి పని నీకు? నాకు తెలుసు ఇప్పుడు నేనేం చేయలేను, ఒక్క ప్రేమించడం తప్ప. ఇప్పటికీ తను మర్చిపోలేను, ఎందుకంటే తను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను.